కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కోన శ్రీశైలం గౌడ్పై బీఆర్ఎస్ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలను నిరసిస్తూ గాజుల రామారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మా సీఎం రేవంత్ రెడ్డి పైన, మా నాయకుడు కోన శ్రీశైలం గౌడ్ పైన మరోసారి నోటికొచ్చినట్లు మాట్లాడితే మేము ఏమీ చెప్పలేమని, ప్రజలే కొడతారని ఎద్దేవా చేశారు. కుత్బుల్లాపూర్లో నాళాలు, రేషన్ షాపులు, ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కోన శ్రీశైలం గౌడ్దే అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇండిపెండెంట్ గెలిచిన శ్రీశైలం గౌడ్ చరిత్రనా, లేకపోతే జిమ్ముకులు చేసి గెలిచిన మీది చరిత్రనా? మరి ఇంత దూరం ఎందుకు? నేను దయచేసి ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి, మా పార్టీ నాయకుడు, మా పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి, మా అందరికి దేవుడు. ముఖ్యమంత్రి పైన, మా రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఒక్క మాలి వాళ్ళు వాళ్ళ గత చరిత్ర గుర్తు చేసుకోవాలి. ఎవరైతే గుర్తు చేసుకోవాలి, ఇష్టం మాట్లాడితే నడవదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మిమ్మల్ని 10 సంవత్సరాలు వేయలేరు, మిమ్మల్ని కూర్చోబెట్టారు బయట. అది అర్థం చేసుకోండి. ఇక్కడ పరిపాలన చేస్తుంటే ఎమ్మటే విమర్శించడం అది మీకు అలవాటు అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఎవరైనా విమర్శించడం అలవాటు అయిపోయింది. మీరు గత చరిత్ర చూశారు. ఒక్క మాట కేటీఆర్ అన్నందుకే మీరు ఇంటికి పోయారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మాట్లాడద్దు, మీరు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి మాట్లాడమని ఒక్క మాట ఆయన అందాయి. ఆ శక్తి అంతా చూపించారు. అక్కడ మాట్లాడేప్పుడు నోరు దారో దేవలేంటారు. ఒక్కో మాట ఏమంటాడు కేసీఆర్, వాళ్ళ చెట్లు ఎడితే కాళ్ళలో ముళ్ళుకు చూడు చేస్తానంటాడు. ఒక్కో మాలో మీరు వెళ్ళిపోమంటాడు. అన్ని ఆడే మాట్లాడు. నిన్నగా మొన్న కౌశిరెడ్డి గారు ఏమన్నాడు, మీరు బతడానికి వచ్చారన్నాడు. మరి అదే మాట మేము రేపు నీ సంగతి చూపిస్తాను. బతడానికి వచ్చారు అందరూ. ఈరోజు శ్రీశైలం అన్న పుణ్యం అని చెప్పి ఆ డోర్ ఈ డోర్ తీసి ఈరోజు ఆయనను ఏదో మభ్య పెట్టి కార్పొరేట్ టికెట్ పెట్టుకొని ఈరోజు ఆయన స్థాయి అనేది. ఇంకొకసారి అలా మాట్లాడే ముందు ఆలోచించుకో. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అనే స్థాయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచే కార్పొరేటర్కి వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీని మాట్లాడేంత స్థాయి నీకు లేదు. అందుకని ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.